చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర గారితో మాట్లాడదాం. పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఏం చెప్తారో విందాం. సార్, ఇవాళ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. సో వైసీపీ వచ్చినా కూడా దీని పండుగ గుర్తించే అవకాశం ఉందంటే డెఫినెట్గా ఎవరైనా చేయాల్సినటువంటి పరిస్థితే. ఎందుకంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగువారిని మద్రాసీలుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు అమలైనటువంటి పరిస్థితి ఉంటే ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం తెలుగువాడి యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని చూపించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయనకి. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఉన్న ఆయన అనేక సందేశాత్మకమైన చిత్రాలు నటించారు, ప్రపంచాన్ని మెచ్చే చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చరిత్ర సృష్టించారు. 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకురావడం, ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా ఆన నందమూరి తారక రామారావు గారే. వారి నాయకత్వంలో వారిని ఎవరైనా సరే సమర్థించాలని ఖచ్చితంగా నేను భావిస్తాను. లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. కీలకంగా కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వారి చుట్టూనే కేసు అంతా కూడా తిరుగుతుంది. ఈడీ రంగంలోకి దిగాక ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారు ఒక మంత్రిగా మీరు? ఇది విచారణ జరుగుతుంది, దీని మీద మేము పెద్దగా మాట్లాడకూడదు, కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. సో మహానాడు అయితే కడప గడ్డ మీద జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో మహానాడులు జరిగాయి. రాయలసీమలో కడపలో ముఖ్యంగా జగన్ అడ్డాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మహానాడు సక్సెస్ అయింది అనుకోవచ్చా? 100% సక్సెస్ అయింది. ఇంక దాంట్లో ఇంకా ఆలోచనే ఉంది. ప్రకృతి కూడా ఇవాళ సహకరిస్తూ ఉంది. మరి ఒకప్పుడు వేడిగా కడప రావాలంటేనే మంటలు మండే పరిస్థితి ఉంటే ఇవాళ చల్లటి వాతావరణంలో జరుగుతూ ఉంటే పైనుంచి ఆ దేవతల ఆశీర్వాదం ఉంది, మా నాయకుడు అన్న నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు ఉన్నాయి, కడప ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరిగా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు. ఇక లోకేష్ గారికి కీలకమైనటువంటి బాధ్యత పార్టీలో ఉండబోతుంది. ప్రభుత్వంలో చంద్రబాబు ఉంటే ఇక లోకేష్ గారు పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతను ఆయన తీసుకోబోతున్నారంటారు. ఆల్రెడీ నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు చేస్తూ ఉన్నారు. పార్టీ కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నారు. యువగళం ద్వారా ఏ రకంగా నుంచారో చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు పార్టీని ఇవాళ చాలా సమర్థవంతంగా మమ్మల్ని అందరూ కూడా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ మరింత బలోపేతం చేస్తున్నారు. లోకేష్ గారికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా వారు ఖచ్చితంగా నిర్వహించగలరు. దాంట్లో చంద్రబాబు గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. సో చివరిగా ఒక ప్రశ్న సార్, ఇకపై వైసీపీకి సంబంధించిన నేతల అరెస్టులు ఇంకా చాలా మంది రేస్ లో ఉన్నారంటున్నారు, దానిపై మీరు? తప్పు చేసిన వాళ్ళని ఎవరు తప్పించుకోలేరు కదా, అదే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నట్టుగా మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది కడపలో. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ ఎంటర్ అయ్యడంతో ముఖ్యంగా కేసు కూడా చాలా స్ట్రిక్ట్ గా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కడపలో ఈ మహానాడు సక్సెస్ అయింది. ఇక తప్పు చేసిన వారు తప్పించుకొని తిరిగే అవకాశం అయితే మాత్రం తమ ప్రభుత్వం ఇవ్వదని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో విజయ్, సుమన్ టీవీ, మహానాడు కడప నుంచి.